ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు, చాలా గొప్పగా చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఇద్దరికి మహిళా మంత్రులు చేసినామని చెప్పారు. ఈ ఇద్దరు మహిళా మంత్రులు చేస్తే మీకు రోజు ఎవరు కనిపిస్తారు, ఎవరు వినిపిస్తారు, మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పుండ్రి? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అంటే ఏం చెప్తారు? మరొకసారి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నిత్యము మీకు వినిపించి కనిపించి ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి ఎవరు? ఎక్కడ చూసినా కూడా ఎవరు కనిపిస్తారు? ఒక్క మంత్రి కనిపిస్తారు, మహిళా మంత్రి. ఎవరు? సీతక్క. ఈరోజు అంటే ఈ చర్చ నేను పెడుతున్న చర్చ కాదు, ఇది గాంధీ భవన్లో జరుగుతున్న చర్చలు, ఈ గుసగుసలు, డిస్కషన్లు. ఇంకో మహిళా మంత్రి మాత్రం పాపం ఆమె ఏ రకంగా ఆందోళన పడుతుందో, ఆందోళన అనే కంటే ఆవేదన అని చెప్పాలి. ఏకంగా ఒక మహిళా మంత్రి పైన స్కామ్ వేసేసి 100 కోట్ల స్కామ్ గురించి ఆమె ఓఎస్డీని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు పంపించిన ఘనత ఈ ప్రభుత్వానికి. నిజంగా ఏం జరిగిందా డెక్కన్ సిమెంట్ విషయంలో ఏం జరిగింది అనేది అందరూ చూసారు కదా. ఏకంగా మహిళా మంత్రి వాళ్ళ కూతురు బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి కూడా చూసినాం. గన్ కల్చర్ గురించి కూడా ఆమె చెప్పింది. ఏకంగా వాళ్ళ ఓఎస్డీ పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించారనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఒక్క మహిళా మంత్రి మాత్రమే ఎందుకు ఇలాంటి వార్తల్లో ఇరుక్కుంటుంది? ఎందుకు ఆ మహిళా మంత్రి మీదనే ఇన్ని వార్తలు వచ్చినాయి? ఆ మహిళా మంత్రికి ఇచ్చిన క్యాబినెట్లో ఎందుకు అంత ప్రయారిటీ లేదు? మొన్న కూడా మనం మేడారం జాతర చూసినాం. అసలు ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఎవరు? మంత్రి ఎవరన్న సంగతి మీ అందరికీ తెలుసు, కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి అని. కానీ ఈ దేవాదాయ శాఖ మంత్రికి సంబంధించిన మంత్రిగా ఆమె ఎక్కడైనా కనబడుతుందా? మొన్న మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరలో కూడా చూసినాం, ఏదో అట్లా వచ్చేసి రావాలంటే చుట్టపుగా వచ్చి వెళ్ళింది. కానీ ఆ జిల్లా మంత్రిగా టోటల్గా సీతక్క సరే చేయొచ్చు, మంచిదే, దగ్గరుండి చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈమె కూడా దేవాదాయ శాఖ మంత్రి కదా. ఇంకా ఒక మెట్టు ముందు వరుసలో ఉండాల్సిందెవరు? మన 250 కోట్లతోటి మొత్తం అక్కడ గద్దెలు కావచ్చు ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేస్తామని చెప్పారు. దాంట్లో కూడా ఎక్కడ కనిపించలేదు. ఏం జరుగుతుంది అసలు? అంటే ఇక్కడ రేపు కొండా సురేఖని పక్కన పెట్టబోతున్నారు, ఆమె మంత్రి పదవికి ఉద్వాసన పలకపోతున్నారు. అయితే మరి ఈమెని మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికితే కొండా సురేఖ ఊరికే ఊకుంటుందా? ఆమె గతంలోనే వైఎస్ఆర్ పీరియడ్లోనే రోషయ్య ముఖ్యమంత్రి అయింది అనేసి ఆమె మంత్రి పదవిని ఇట్లా ఇట్లా తీసి అట్లా పడేసింది. అట్లాంటి ఆమె ఇవాళ గనక ఇప్పుడు సీతక్క మంత్రి పదవి ఉంచి ఇవాళ కొండా సురేఖ మంత్రి పదవి వీకేస్తే నిజంగా అది అవమానం కాదా? ఇప్పటికే పేరుకు మాత్రమే ఆమె మంత్రి. మీకు ఈ న్యూస్ చూస్తున్న వాళ్ళందరికీ నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, ఇది అందరికీ తెలిసిన విషయం కదా. పేరుకు మాత్రమే ఆమె ఈరోజు మంత్రిగా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఉంది, తర్వాత ఆమెది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించింది కూడా ఉంది. ఆమె కింద కొన్ని శాఖలు ఉన్నాయి. ఈరోజు ఆమె ఏ శాఖలకు జరుగుతున్న వాటిలో కూడా ఆమె ఎలాంటి కార్యక్రమాలకు కూడా ఈరోజు హాజరు కాని పరిస్థితి కనబడుతుంది. అంటే ఏదో జరుగుతుంది, మరి పక్కన పెడతారు. పక్కన పెట్టడం కాదు, ఆమెకి దాని ఈక్వల్గా ఉండేది ఏదో ఒక పోస్ట్ ఇస్తారు అని అంటారు. ఇక్కడ మంత్రి నుంచి తప్పించాలనేది, ఆ పోస్ట్ ఇవ్వాలనేది. ఇక్కడ సీతక్కకు సంబంధించి ఎక్కడ ఏ ఒక్క రోజు కూడా మీరు వార్తలు చూడండి, మంత్రి సీతక్క పదవి షెఫిల్ చేస్తారనడం కానీ, లేకపోతే ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తానడం కానీ, ఇలాంటి వార్తలు మీరు ఎక్కడన్నా ఒక్కరోజు ఏ పత్రికలన్నా కానీ, ఏ ఛానళ్ళన్నా కానీ, ఏ యూట్యూబ్లోనన్నా రావడం చూసిరా? కానీ అదే మంత్రి కొండా సురేఖకు సంబంధించినవి మాత్రం మీరు కోకొల్లలుగా చూస్తారు. ఎక్కడి నుంచి మొదలైంది చెప్పండి ఈ వార్త? ఎప్పుడైతే ఆమె ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో తలదూర్చిందో, నిజంగా ఆమె స్వతహాగా మాట్లాడిందా లేకపోతే ఆమెను వెనుక ఉండి పావుగా ఆమెను వాడుకున్నారో తెలియదు. కానీ పాపం చాలా నోటి దురుసుగా మాట్లాడింది. బీఆర్ఎస్ వర్కింగ్ అంటే ఆమె మాట్లాడుతున్న మాటలు, నేను రాజకీయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద దుమ్మెత్తి పోస్తున్నాను అనేది అదొక్కటే విషయం కాదు, నేను మిగతా ఆడవాళ్ళ విషయంలో కూడా నేను చాలా దిగజారి మాట్లాడుతున్నాననే విషయం మర్చిపోయి ఆమె మాట్లాడిన దగ్గర నుంచి నిజంగా ఆమెకు పుట్టిన బుద్ధ లేకపోతే ఎవరన్నా మాట్లాడచ్చు. కానీ లాస్ట్కి ఆ విషయంలో సారీ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచే మొదలైంది మన మంత్రి పదవి నుంచి పీకేస్తారు, మన మంత్రి పదవి నుంచి పీకేస్తారని చెప్పేసి. దాని తర్వాత రెండోసారి ఎప్పుడు వచ్చింది? ఈ డెక్కన్ సిమెంట్ వివాదంలో వచ్చింది. ఖచ్చితంగా మన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారని చెప్పేసి.
సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు మౌనం పాటిస్తుంది? ఇప్పుడు సీతక్క వర్సెస్ కొండా సురేఖ చూసుకుంటే ఇప్పుడు సీతక్క మీదనేమో ఎట్లాంటివి రావు, ఎందుకు మరే? సీతక్కకు ఫుల్ సపోర్ట్ ఉందా, ఇక్కడ కొండా సురేఖకు సపోర్ట్ లేదా? సో ఇప్పుడు డిస్కషన్ కూడా జరుగుతుంది. ఇద్దరు మంత్రులు ఉంటే ఒకరికి ఉద్వాసన వాళ్ళకి ఇంకొకరు ఆ ప్లేస్ రీప్లేస్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం సీతక్కకు సంబంధించిన శాఖని షఫిల్ చేయట్లేరు, సీతక్కకు సంబంధించి పక్కన పెడతారన్న ఒక్క న్యూస్ కూడా లేదు. సో ఇక్కడ అందుకనే కొండా సురేఖ వర్సెస్ సీతక్క అనేలాగా డిస్కషన్ చేసి మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది ఇప్పుడు.